వెల్కమ్ టు మూవీ మ్యాగ్నెటిక్. ఈ వీడియోలో మనం ఈ వీక్ అప్డేట్స్ గురించి, మన ఫేవరెట్ హీరోస్ మూవీస్ గురించి, కొత్త అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింగ్డమ్ మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు బ్రదర్ సెంటిమెంట్తో. రీసెంట్గా 2 days బ్యాక్ ట్రైలర్ రిలీజ్ చేశారు. మూవీలో కంటెంట్ గట్టిగానే ఉంది అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. హెవీ యాక్షన్ సీక్వెన్సెస్, ఎమోషన్స్ అన్నీ హిట్టింగ్గా ఉండేలా ఉన్నాయి. గౌతమ్ తిరునూరి స్టోరీ టెల్లింగ్లో మంచి రైటింగ్ గ్రిప్ ఉన్న డైరెక్టర్. మళ్ళీ రావా ఫస్ట్ మూవీ తర్వాత జెర్సీతో కెరియర్ బెస్ట్ మూవీ ఇచ్చారు నానికి. తర్వాత ఇదే జెర్సీని హిందీలో రీమేక్ కూడా చేశారు. చాలా టైం తర్వాత ఇప్పుడు విజయ్తో కింగ్డమ్ అనగానే మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు ట్రైలర్ చూశాక ఇంకో స్టెప్ ఎక్కువైంది. ట్రైలర్లో అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా మెంటల్ మాస్ ఉంది. ట్రైలర్ ఎండింగ్లో వచ్చే మ్యూజిక్ ఈ మూవీకి థీమ్ మ్యూజిక్ లాగా చాలా బాగుంది. ఈ మూవీతో విజయ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి. మూవీ మీద బజ్ మాత్రం గట్టిగానే ఉంది. 2 daysలో మూవీ రిలీజ్ కూడా ఉంది. అయితే 28 July అంటే ఇవాళ హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. విజయ్ స్పీచ్ కూడా మ్యాటర్ అవుతుంది ఇవాళ. నేనైతే ఈ మూవీ కోసం వెయిటింగ్. వార్ 2 అప్డేట్స్లోకి వెళ్తే మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా గట్టిగానే ఉన్నట్టున్నాయి మూవీలో. అయితే ఫస్ట్ రిలీజ్ అయిన టీజర్తో కొంత డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ ఇప్పుడు ట్రైలర్ తర్వాత ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ట్రైలర్ రిలీజ్ చేసింది మూవీ టీం. టీజర్లో ఎన్టీఆర్ పోర్షన్ తక్కువ అనిపించింది అనే కామెంట్స్కి డైరెక్టర్ గట్టిగా ఆన్సర్ ఇవ్వాలి అని ఇలాంటి ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎన్టీఆర్ ఐస్తోనే యాక్ట్ చేయడం, హృతిక్తో ఫేస్ ఆఫ్ సీన్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఇంకా వార్ 2 ప్రమోషన్స్ ఆగస్ట్ 1st వీక్ నుంచి స్టార్ట్ చేసే ప్లాన్లో ఉందంట మూవీ టీం. విజయవాడలో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఈవెంట్కి హృతిక్ అండ్ తారక్ ఇద్దరు అటెండ్ అవుతున్నారంట. ప్లేస్ ఇంకా ఎగ్జాక్ట్ కన్ఫర్మ్ కాలేదు, కానీ వీళ్ళిద్దరూ ఒకటే ఈవెంట్కి వస్తున్నారు అంటే ప్లేస్ ఎక్కడైనా హ్యూజ్ క్రౌడ్ పుల్లింగ్ ఉంటుంది. ఇంకో 2 weeksలో రిలీజ్ అవుతుంది వార్ 2. అయితే సేమ్ డే రిలీజ్ అవుతున్న కూలీ మూవీ నుంచి నాన్ స్టాప్గా ఏదో ఒక అప్డేట్, సాంగ్, సంథింగ్ ఏదో ఒకటి రిలీజ్ అవుతూనే ఉంది. మోనికా సాంగ్తో హైప్ పీక్లోకి వెళ్ళింది. రీసెంట్గా పవర్ హౌస్ సాంగ్ కూడా రిలీజ్ చేశాడు. అనిరుద్ధ్ హైదరాబాద్లో స్పెషల్ కాన్సర్ట్ కూడా చేశాడు. ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారంట. అయితే కూలీ మూవీ ట్రైలర్ ఆగస్ట్ 2nd రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. రజనీ గారు మూవీ చూసి ఇంప్రెస్ అయ్యారంట. మళ్ళీ లోకేష్తో వర్క్ చేయాలి అని ఉన్నట్టు చెప్పారంట. మరి ఈ 2 మాన్స్టర్ మూవీస్ ఒకే రోజు బాక్స్ ఆఫీస్ని ఏం చేస్తాయో చూడాలి. విశ్వాంబర టీం నుంచి కూడా ఒక అప్డేట్ రిలీజ్ చేశాడు డైరెక్టర్. మూవీ షూట్లో సాంగ్ తప్ప మిగతా పోర్షన్ అంతా అయిపోయిందని, ఒక్క సాంగ్ బ్యాలెన్స్ ఉందని చెప్పారు. ఇప్పుడు సాంగ్ షూట్ కూడా చేసుకుని ర్యాప్కి రెడీగా ఉంది ఈ టీం. డైరెక్టర్ స్టోరీ లైన్ ఏంటో చెప్పేశాడు కదా. 14 లోకాల పైన సత్యలోకం వరకు వెళ్తాడంట హీరో. కొన్ని మూవీస్లో కొన్ని లోకాలు చూపించేశారు. ఇప్పుడు సత్యలోకం చూపించాలి అంటే గ్రాఫిక్స్ చాలా అవసరం. ముందనుకున్న బడ్జెట్ కన్నా ఇప్పుడు బడ్జెట్ చాలా పెరిగిందంట ఈ మూవీకి. ఆల్మోస్ట్ 200 crores స్పెండ్ చేస్తున్నారు. అందులో 75 crores గ్రాఫిక్స్కే చేస్తున్నారంట. హాలీవుడ్ నుంచి గ్రాఫిక్ డిజైనర్స్ని తీసుకొచ్చి చేపిస్తున్నారంట. అయితే మూవీ షూట్ కంప్లీట్ కనుక ఒక అప్డేట్ వచ్చింది. ఏంటంటే మూవీ టీం అక్టోబర్లో రిలీజ్ చేసే ప్లాన్స్ చేసుకుంటున్నారంట. అయితే ఇప్పుడు దీన్ని డిసెంబర్కి చేంజ్ చేసుకుని, చాలా టైం ఉంది కనుక గ్రాఫిక్స్ని బెటర్ చేసుకుని చిరు గారు గ్రాఫిక్స్కి సాటిస్ఫై అయ్యాక రిలీజ్కి వస్తారంట. అంటే ఇలా చూస్తే డిసెంబర్ వరకు విశ్వాంబర లేనట్టే. అయితే డిసెంబర్లో వస్తే అనిల్ చిరు మూవీ జాన్లో రిలీజ్కి రెడీగా ఉంది. చాలా ఫాస్ట్గా షూట్ కంప్లీట్ చేసుకుంటుంది మూవీ. సో 1 month స్పాన్లో 2 moviesతో ఫ్యాన్స్కి ట్రీట్ ఇస్తారు చిరంజీవి గారు. చూడాలి ఇంకా మూవీ అవుట్పుట్ ఎలా వస్తుందో. అయితే రీసెంట్గా రిలీజ్ అయ్యి గ్రాఫిక్స్ వల్ల చాలా నెగిటివిటీ ఫేస్ చేస్తున్న మూవీ హరిహర వీరములు. మూవీ టీం ఇప్పుడు కొంత పార్ట్ని సెకండ్ హాఫ్లో ఎడిట్ చేసి రిలీజ్ చేశారు. కొన్ని హార్స్ రైడింగ్ సీన్స్, ఇలా గ్రాఫిక్స్ ఇష్యూ ఓవర్గా ఉన్న సీన్స్ అన్ని రిమూవ్ చేసి రిలీజ్ చేశారంట. మూవీ మాత్రం కలెక్షన్స్లో చాలా వెనుకబడింది. కలెక్ట్ చేయాల్సిన టార్గెట్ ఇంకా చాలా ఉంది. మరి అంత పెద్ద మార్క్ని ఎలా క్రాస్ చేస్తుందో చూడాలి. అయితే ఈ స్టోరీ చేంజ్ చేశారు అనే రూమర్స్ గురించి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. యాక్చువల్ క్రిష్ ఉన్నప్పుడు పీరియాడిక్గా జరిగే స్టోరీ ఇది. కోహినూర్ చుట్టూ జరిగే స్టోరీ వరకే ఉండేదంట. కానీ అందులో చేంజెస్ చేసి ధర్మం అనే పాయింట్ని యాడ్ చేశారంట. సో ఇలా మెయిన్ పాయింట్ సైడ్ ట్రాక్ అయిపోయి క్రిష్ గారు కూడా ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోయారంట. క్రిష్ గారు అనుష్క కాంబినేషన్లో ఘాటి అనే మూవీ కంప్లీట్ చేశారు. ఈ మూవీ రిలీజ్కి రెడీగా ఉంది. అయితే ఇంకో అప్డేట్ ఏంటి అంటే నెక్స్ట్ క్రిష్ గారు డైరెక్ట్ చేస్తుంది ఆదిత్య 999 మూవీని అని రూమర్స్ ఉన్నాయి. యాక్చువల్గా బాలయ్య గారు ఈ మూవీని డైరెక్ట్ చేయాలి, కానీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత అంత టైం లేక ఈ ఛాన్స్ క్రిష్ గారికి వెళ్ళింది అంటున్నారు. ఆల్రెడీ శాతకర్ణి మూవీతో హిట్ ఉంది వీళ్ళ కాంబినేషన్కి. తర్వాత వచ్చిన కథానాయకుడు, మహానాయకుడు డిసప్పాయింట్ చేసినా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేసే పనిలో ఉన్నారంట. అయితే ఈ మూవీతో మోక్షాగ్ని ఇంట్రడ్యూస్ చేసే ప్లాన్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. స్పిరిట్ మూవీ అప్డేట్ కూడా వచ్చేసింది. సందీప్ రెడ్డి వంగ రీసెంట్గా ఒక పోడ్కాస్ట్లో స్పిరిట్ షూట్ సెప్టెంబర్ ఎండ్లో స్టార్ట్ చేసి నాన్ స్టాప్గా ఉంటుంది అని లీక్ చేశారు. ప్రభాస్కి కూడా రాజాసాబ్ కంప్లీట్ చేసుకోవడానికి 2 months గ్యాప్ ఉంది. అండ్ రాజాసాబ్ విషయానికి వస్తే 2 songs అండ్ సమ్ ప్యాచ్ వర్క్స్ బ్యాలెన్స్ ఉన్నాయంట. ఫస్ట్ ఈ మూవీ బడ్జెట్ కూడా 200 crores అనుకున్నారంట, కానీ గ్రాఫిక్స్ వల్ల ఈ అమౌంట్ డబల్ అయిందంట. ఇప్పుడు టీజర్ లో చూసాం కదా, హై లెవెల్లో ఉండాలి గ్రాఫిక్స్ అని.
బడ్జెట్ కూడా డబుల్ అయింది అని తెలుస్తుంది. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో చూడాలి. మూవీ December 5th రిలీజ్ అవుతుంది. మన SSMB రాజమౌళి మూవీ టీం చిన్న బ్రేక్ తీసుకున్నట్టున్నారు. మహేష్ కూడా బయట కనిపిస్తున్నారు. అలానే ట్రిప్ కి కూడా వెళ్ళొచ్చారు. రాజమౌళి గారు మాత్రం బాహుబలి రిలీజ్ చేసే పనిలో ఉండి ఈ చిన్న బ్రేక్ తీసుకున్నారంట. అయితే మూవీ టీం షూట్ ని August 1st వీక్ లో స్టార్ట్ చేసే ప్లాన్స్ లో ఉన్నారు. ఇంకా వీరమల్లు రిలీజ్ అయిపోయింది. ఓజీ షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడున్న బ్యాలెన్స్ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. కళ్యాణ్ గారి మాక్సిమం పోర్షన్ షూట్ చేసేసారంట. కొన్ని డేస్ షూట్ చేస్తే కళ్యాణ్ గారి పోర్షన్స్ అయిపోతుంది. అయితే ఇప్పుడు ఈ మూవీలోకి రాశి ఖన్నా ఆన్ బోర్డ్ వచ్చింది. రీసెంట్ గా టీమ్ ట్విట్టర్ హ్యాండిల్లో ఈ మ్యాటర్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మూవీ మాక్సిమం నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. రవితేజ గారి 75th మూవీ మాస్ జాతర August 27th రిలీజ్ అవుతుంది. మూవీ షూట్ లో ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉందంట. August 1st వీక్ లో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. పూరి విజయ్ సేతుపతి మూవీ షూట్ కూడా హైదరాబాద్ లో స్టార్ట్ అయింది. ఈ క్రేజీ కాంబో ఏం చేస్తుందో చూడాలి. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన మూవీస్ లో హరిహర వీరమల్లు డిసప్పాయింట్ చేసింది. మహావతార్ నరసింహ మూవీ బాగుంది. మన ఛానల్లో రివ్యూ కూడా ఇచ్చాం, చెక్ చేయండి. ఈ వీక్ రిలీజ్ అవుతున్న మూవీస్ లో కింగ్డమ్ 31st జూలై రిలీజ్ అవుతుంది. సార్ మేడం లాస్ట్ వీకే రిలీజ్ అవ్వాలి, కానీ థియేటర్స్ ఇష్యూ వల్ల 1 వీక్ లేట్ గా రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ తమిళ వర్షన్ రిలీజ్ అయిపోయింది. ఈ మూవీ August 1st రిలీజ్ అవుతుంది. ఉసురే అనే మూవీ కూడా August 1st రిలీజ్ అవుతుంది. ఇవి ఇవాళకి మన అప్డేట్స్. నెక్స్ట్ వీక్ ఇంకొన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.